హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చట్నీ సాంబార్. కోలీవుడ్ నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. టోటల్ 6 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ 30 to 40 మినిట్స్గా ఉంది. ఈ సిరీస్ కామెడీ డ్రామాగా సాగుతుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. కామెడీ హీరోగా మంచి పేరున్న యోగిబాబు అక్కడక్కడ కామెడీని టచ్ చేస్తూ ఒక డీసెంట్ రోల్లో నటించారని చెప్పవచ్చు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది అనేది ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక స్టోరీ లైన్ ఏంటంటే, సిరీస్ స్టార్టింగ్లోనే ఊటీలో మంచి పేరున్న ఆముదా కెఫే గురించి చూపిస్తారు. ఆ కెఫేలో సాంబార్ రెసిపీ ఫేమస్. ఊటీ చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ సాంబార్ కోసం ఆ హోటల్కి రావాల్సిందే. అలాంటి ఫేమస్ హోటల్కి ఓనర్ రత్నస్వామి. అతని ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా సరదాగా ఉంటారు. ఉన్నట్టుండి ఒకసారి అనారోగ్యానికి గురవుతాడు. రత్నస్వామి తాను ఇంకా ఎక్కువ కాలం బతకనని తన కొడుకైన కార్తిక్ని పిలిచి తన చివరి కోరిక చెప్తాడు. మరి ఏంటా కోరిక? అతని కోరిక తీర్చడానికి కార్తిక్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరికి తన తండ్రి కోరికను తీర్చాడా లేదా అనేది మిగతా స్టోరీ. ఈ సిరీస్ చూశాక నాకైతే నచ్చింది భయ్య. సిరీస్ మొదటి నుండి ఆసక్తికరంగానే ఉంటుంది. అక్కడక్కడ కొంత స్లోగా అనిపించినా ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. ఫ్యామిలీ డ్రామాస్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఇందులో యోగిబాబు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పవచ్చు. అక్కడక్కడ కామెడీని టచ్ చేస్తూ డీసెంట్ గా చేశారని చెప్పవచ్చు. మదర్ అండ్ ఫాదర్ ఎమోషన్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కెమెరా వర్క్ ఓకే. సిరీస్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు, కానీ ఫ్యామిలీ డ్రామాస్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చుతుందని చెప్పవచ్చు. ఓవరాల్గా బాగుంది, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.